హలో ఎవ్రీవన్, ఇంతకు ముందు షార్ట్ వీడియోలో చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా చికెన్ పులావ్లోకి గోంగూర చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మా ఇంటి దగ్గర ఉండే గోంగూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ గోంగూర చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి 2 పిడికిల వరకు గోంగూర తీసుకొని నీట్గా కడిగేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 లవంగాలు, చిన్న చెక్క, 4-5 వెల్లుల్లి, చిన్న సైజు ఆనియన్, టమాటో కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కారం కోసం 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకొని 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం కూడా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటే గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ గోంగూర చట్నీ పులావ్ లో కానీ ఇంకా టమాటా రైస్ లో కానీ చాలా బాగుంటుంది.